ఉపవాస దినాల్లో 40 దినాల్లో మేమందరం కలుసుకుని నేను స్థుతిస్తూ మా వ్యక్తిగతమైన జీవితాల్లో ప్రభు ఉంటూ ఉన్నాం. మళ్ళీ సిగరింపు చేయాలని వాటి మళ్ళా ప్రభ నతంచిన నీ సన్నిధులు అయా నతంచిన అయినా తనకు బడువలుగా దయచేయమని వాక్యాన్ని బట్టి మన జీవితాల్లో ప్రభు ఆయన పరపరతమైన ప్రభు మీ జల్లుల చేత మమ్మలను సిగరింపు చేయబడును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు భయపడకుండా నేను నీకు తోడై ఉన్నా అంశం మీద ప్రభు తంచి మాత్రం మాట్లాడుతూ విన్నా. ఈనాడు ప్రభు తంచి అలాంటి ధైర్యం కలిగించే అభివృద్ధి బట్టి వాగ్దానాన్ని బట్టి ఆయన మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనమలన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. 5వ వచనం చూస్తున్నట్టే భయపడుకుని నేను నీకు తోడై ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో తెల్లవారుచామున మనము ఒక దిగులుగా ఉన్నామా, ఆందోళనగా ఉన్నామా, భయముగా ఉన్నామా, చికాకులో ఉన్నామా, కురుకుపోయిన వారికి ఉన్నామా? ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడిచ్చి వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుందాం. చర్చ దిబ్బరంగా ఉందాం. ఈ 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో 5వ వచనం చూసినట్లయితే భయపడకు నీకు నేను తోడై ఉన్నా. వాగ్దానం చాలా ఎప్పటి వరకు ఉంటారు తోడంటే ప్రభువారు మన జీవితాంతకాలం ప్రభుని నమ్మితే క్రీస్తులో ఉంటే యేసయ్యతో మనం జీవిస్తే ప్రభుత్వ వాగ్దానం జ్ఞాపకం చేసుకొని విన్నాం. భయపడకము నేను నీకు తోడై ఉన్నాను. చాలు కదా, భయపడకుండా నీకు నేను తోడై ఉన్నా. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాం. అతని పేరు అబ్రహాం యొక్క విషయాన్ని ఆలోచిస్తే ఆందోళన చెందగలిగిన వాడుగా ఉన్నాడు, చాలా దిగులు కలిగిన వాడై ఉన్నాడు, చాలా బాధ కలిగిన వాడై ఉన్నాడు. అబ్రహాము జీవితంలో చేయబడిన ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసినట్లయితే చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం చదువుకుంటే 2వ వచనం ఉన్న సారాంశం ఏంటంటే, అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము 99 సంవత్సరాలు కలిగిన వయస్సు కలిగినప్పుడట ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంట ఆయన? ఒకటి తక్కువ 100. చూడండి, 99 ఉన్నవి, ఒకటి లేకపోతే ఆశీర్వాదం ఉండదు. ఒకటి ఉంటే దానికి వాల్యూ అనేది. 99 ఉన్న ఆ 99 ప్లస్ 1 100 ఆశీర్వాదించటానికి దేవుని యొక్క ప్రణాళికైన అబ్రహాం మీద కలిగి ఉన్నది. దేవుని పిల్లలారా గమనించాలి. ఆయన కలిగిన విషయం ఏంటంటే భయపడుతూ ఉన్నా.